అంటే ఇక పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తారు? 7 గంటలకైతే పక్క అనుకో. 6-6:30కి వస్తారు. ఎన్ని గంటల దాకా వేస్తారు? 11 గంటలకు చుట్టేనా? మళ్ళా పొద్దుగాల వచ్చి 10-11 గంటల దాకా చేసి అన్నం తిని మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు? 3 గంటలకు. 3 గంటలకు. ఇప్పుడు మరి జీతాలు వస్తున్నాయా? ఎన్ని నెలల? 2 నెలలు జీతం రావాలా? 3 నెలలు నడుస్తుంది. ఇప్పుడు ఆ జీతాలు అనేటి డైరెక్ట్ మీకు వస్తాయా లేకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీ లేకుండా వస్తుందా? అంటే మీ జీతాలన్నీ వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి. వాళ్ళ అకౌంట్లోకి వస్తే మీకు పిలిచిస్తారు. వీళ్ళు కొడతారు మీ అకౌంట్లో వాళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీలు. అక్కడికి వెళ్ళి ఎన్ని వచ్చినాయో మీకు తెలియదు. నేను చెప్పేది తినవా? నెల జీతము అక్కడికి వెళ్ళి ఎన్ని పడ్డాయో మీకు తెలియదు. కానీ వీళ్ళు నెలకు పడ్డాయి తీసుకొచ్చుకోవాలంటే ఎన్ని వస్తాయని మీరు తీసుకొచ్చుకోవాలి. అంతే కదా? 9,500. ఇప్పుడు పక్క 9,500 ఇస్తుందా? అక్కడికి వెళ్ళి వచ్చి 9,500 వస్తున్నాయా? ఎక్క వస్తున్నాయా? 9,500 ఇస్తుండే. అక్కడికి వెళ్ళి ఎన్ని వస్తున్నాయో తెలియదు. ఓకే. నీ పేరేంటిదా? నీ పేరే? ఓ పెద్దనా నీదమ్మా. ఓకే. మొత్తం మీరు పెంపిలు ఎంతమంది ఇవ్వాలా? చేసేటోళ్ళు మొత్తం పెంపు అంతా చేసేటోళ్ళు 5 కలిసి. అంటే ఇప్పుడు ఈ పని చేసేటోళ్ళ లేకపోతే ట్రాక్టర్ బిక్టర్ అంతా నడిపేటోళ్ళతో? మీరు పని చేసేటోళ్ళే 5. ఈ గట్టేరు బజారు ఉడుసుడు ఇవే మరి 4 కనిపిస్తుంది. ఆఫీస్ కాడ పోలు అంటే ఆఫీస్ కాడ సపరేట్ ఉండాలనా? ఇప్పుడు ఇంత పెద్ద ఊరే 4కి పడుతుంది మరి. మరి ఎప్పుడన్నా ఆఫీసులో పర్మనెంట్ సొంత మనిషి ఉండేనా? సర్పంచ్ అంటుండ. సర్పంచ్ పేరేంటిదే? అరే నువ్వు పని చేస్తలేవా? ఆనే పెద్దన్న గిడి చెప్పు. ఓ పెద్దన్న సర్పంచ్ పేరేంటిదే? అరే తప్పేమున్నది చెప్తే మళ్ళీ పేరు సామా గట్ట చెప్పరాదా? ఓకే. మరి ఇప్పుడు తన వాసన బాగున్నాక